ప్లాస్టిక్ కూడా మన జీవితంలో ఎంత హార్మ్ చేస్తుంది అనేది కూడా మనకి కొన్ని యూజ్ఫుల్ ప్లాస్టిక్ తప్పదు, అన్ని ప్లాస్టిక్ చేయలేం మనం, ఇదంతా ప్లాస్టిక్ చేయొచ్చు కానీ దీన్ని బ్యాన్ చేయలేం మనం. కానీ అట్లీస్ట్ రీసైకిల్ కానీ ప్లాస్టిక్ మనం బ్యాన్ చేసుకోవాలి. అది ప్రతి వస్తువు నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. అందులో నష్టం వచ్చే పార్ట్ మనం కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో బ్యాన్ చేశారమ్మా. దానికి అనుగుణంగా మన జీవీఎంసీలో కూడా మన రేపటి నుంచి మేము బ్యాన్ చేస్తున్నాం. సో దాని మీద స్ట్రిక్ట్గా అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చాము, ప్లస్ వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. సో ఆ రకంగా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలన్నారు. ఇప్పుడు షాపులకు వెళ్ళాలన్నప్పుడు ఏదైనా క్లాత్ బ్యాగ్స్ వాడటము ఇవన్నీ కూడా ఉండేది పూర్వము, పిల్లలకు తెలియదు కానీ మన జనరేషన్ తెలుసు. 2090 వరకు కూడా అసలు ఈ ప్లాస్టిక్ కవర్ అనేది తెలియదు ఈ జనరేషన్కి. మనందరికీ ప్లాస్టిక్ కవర్ తెలియదు. 90 వరకు ఇళ్లలో బ్యాగులు వెళ్ళి చక్కగా క్లాత్ బ్యాగ్స్ వీటితో మార్కెట్కి వెళ్ళేవాళ్ళం అందరం కూడా. ఇప్పుడు అసలు మార్కెట్కి ఎవరు కూడా హ్యాండ్స్ ఫ్రీ, అలా వెళ్ళడము తెచ్చుకోవడం, వాడు ఏదో కవర్ ఇస్తాడు, కవర్ పట్టుకెళ్ళి మళ్ళీ ఇంట్లో వేయడము, లేకపోతే మళ్ళీ డ్రైన్లో వదిలేయడము, ఇట్లాంటి విషియస్ సైకిల్ ఫామ్ అయిపోయింది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇవన్నీ చేయడం వస్తుంది. సో దానికి సంబంధించి మీ అంతా మనస్ఫూర్తిగా సహకారం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి.